రిమాండ్ ఖైదీ పరారీపై విచారణ చేస్తామన్నారు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. జీజీహెచ్ల అధికారులకు ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా గుర్తించామన్నారు. జీజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ పారిపోయాడని ప్రణాళిక ప్రకారం ఇచ్చినట్టుగా భావిస్తున్నామన్నారు ఎస్పీ. 3 ఏఆర్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తామన్నారు. జైళ్ల శాఖకు నివేదిక ఇచ్చామని జైళ్లను సస్పెండ్ చేశారని తెలిపారు. ఇతర శాఖలకు సంబంధించి అధికారుల ప్రమేయంపై ఆధారాలు లభ్యం కాలేదన్నారు వకుల్ జిందాల్. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. 2 పోలీస్ స్టేషన్స్లో 15 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి 14 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో లాలాపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా 11 మెంబర్స్ని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళ మీద రేడ్ చేయగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 1,25,000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ఆర్గనైజర్ జయరామ్ నాయక్ అనే అతను ఈ రాయల్ ఎక్స్చేంజ్ యాప్ అదేవిధంగా నేషనల్ ఎక్స్చేంజ్ యాప్ యూజ్ చేసి అందరినీ మిగతా వాళ్ళని ఆడిపిస్తున్నాడు. సో ఈ జయరామ్ నాయక్ అనే అతను ఈ వెబ్సైట్లో ఈ యాప్లో లాగిన్ తీసుకొని మిగతా వాళ్ళకి దాంట్లో లాగిన్స్ ఇచ్చి